అందరికీ జై శ్రీరామ్. మా ఇంటి దగ్గర నుంచి కృష్ణానది కిలోమీటర్న్నర ఉంటుంది. అదే మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు కృష్ణానదిని. చూసి ఉంటారు చాలా మంది. కాకపోతే ఇది ఏ ఊర్లో ఆ ఊర్లో కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి నది ఒకటే, పరిసరాలు వేరుగా ఉంటాయి కదా, అందుకే చూపిద్దాం మా ఊరు కూడా అని ఈరోజు 8కి పోతున్నా. పొద్దున 8 అయింది, మంచు మాత్రం తగ్గట్లేదు. పచ్చని పొలాలు చూసుకుంటా అట్లా పోదాం బాండి. మంచు చూడండి ఎట్లా ఉందో. మినుముసేన్లు ఇవి. ఈరోజు ఈ రోడ్డు ఉంది కదా, ఇది కృష్ణా పుష్కరాలు అప్పుడు వేసారనమాట. అప్పటి నుంచి ఇక్కడ మా ఊరోళ్ళందరికీ పొలాలు పోవడానికి దానికి మంచిగా ఉంది. ఇది మొక్కజొన్న చేను. ఇట్లా చూసుకుంటూ వెళ్తాము. చాలే ఇది సినిమాల్లో అక్కడ ఇక్కడ మంచి మంచి వీడియోలలో చూస్తున్నాం కదా, ఈరోజు నేను కూడా తీసిన. ఇది బాగుంది. పిట్టలు అన్నీ వైర్ మీద, అవన్నీ పిట్టలే. మనం ఇప్పుడు పుష్కర్ ఘాట్కి వచ్చినాము. ఇది పుష్కర్ ఘాట్. ఈ నీళ్ళు పోతున్నాయి కదా, ఇవన్నీ పొలాల్లో పారిన తర్వాత వచ్చిన జూరాల నీళ్ళు అనమాట. జూరాల ఈ వలలు చేపల వలలు ఇవి. ఇట్లా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని పోతే మస్తు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మంచు చూడండి. అదో అవతల టవర్ ఉంటుంది, ఆ టవర్ కూడా సరిగ్గా కనబడతలేదు. మంచిగా టవర్ కూడా కనబడతలేదు. ఇది కొంచెం కనబడుతుంది. మొత్తం మంచిగా. సారీ, టవర్ కాదు, ఎలక్ట్రిక్ పోల్. ఓహో, రేగు పళ్ళు కాసినాయి.
కింద మొత్తం రాలిపోయినాయి. శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ కింద మా పాతూరు అంతా మునిగిపోయింది. ఆ పాతూరు ఎక్కడంటే అక్కడ చెట్లు కనబడుతున్నాయి చూడు, అది అక్కడ పాతూరు వ్యాపారుల గ్రామం పాత ఊరు అక్కడ ఉంటుంది. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా గుంపురుగా, ఆ ఏరియా. ఈ మొత్తం ఇది బంగ్లా ఉంది కదా, ఇక్కడ బంగ్లా ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఆ చెట్లు కనిపించేది అదంతా పాతూరు. ఇప్పుడు కొత్తూరు వచ్చేసి అక్కడ కొంచెం ముందు అలా కనబడుతుంది, అంత కిలోమీటర్ ఉంటుంది. ఎండాకాలం వాటర్ వెళ్ళిపోయినప్పుడు మొత్తం ఊరి తేలుతుంది అనమాట. అక్కడ ఒక బురుజు ఉంటుంది, కనిపిస్తుంది. పాతూరు కోట, తర్వాత చెట్లు, అలా చిన్న బురుజు కనబడుతుంది అలా బురుజు. అది అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఎండాకాలంలో అయితే అక్కడికి వెళ్ళొచ్చు డైరెక్ట్. ఈ చెట్టు ఏనుగాకారంలో కనబడుతుంది నాకు. ఒక ఏనుగు లాగా ఉంది, అది ఏనుగు ఏదో యానిమల్ లాగా కనబడుతుంది. థ్యాంక్స్ అండి వీడియో ఇప్పటిదాకా చూసినందుకు. ఇప్పటిదాకా నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చింది, కానీ ఇలాగే మీకు నచ్చే వీడియోలు ఇంకా చాలా తీయాలని నా ఉద్దేశం. అట్లా నేను ఇంకా వీడియోలు మంచిగా తీయాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంచి వీడియోలు తీస్తాను. అంటే ఇవి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా మంచి వీడియోలు తీస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పటిదాకా నన్ను ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇకపైన మీరు అందరు ఇట్లనే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.